హాయ్ నమస్తే, వెల్కమ్ టు వ్లాగ్స్ ఎట్ 27. నిన్న నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే నిన్న ఒక చాలా అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళి ఉండే. ఈరోజు వచ్చేసి వ్లాగింగ్ ఏంటంటే, ఈరోజు వ్లాగింగ్ కాన్సెప్ట్ ఏంటి సోదని చెప్పకుండా చెప్పు అంటారా. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, మేరీ క్రిస్మస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, ఒకసారి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జిది వ్లాగ్ చేయండి వెళ్ళి మొత్తం దాని డీటెయిల్స్ అన్ని, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అది ఎలా వెళ్తుంది, అసలు ఎక్కడి నుంచి ఏ రోడ్ నుంచి ఏ రోడ్కి కనెక్ట్ చేస్తుంది అంతా వ్లాగ్ చేయమన్నారు. సో దానికోసం నేను ఈరోజు చేస్తున్నా. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్ ఎట్ 27. థ్యాంక్ యూ. ఇది కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకి రెండు వైపుల నుంచి, అంటే దుర్గం చెరువు మీద ఉంది ఈ ఫ్లైఓవర్. యాక్చువల్గా ఇది ఒక ఎండ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి బాలకృష్ణ హౌస్ మీదుగా మనం రోడ్ నెంబర్ 45కి రైట్ సైడ్ తిరుగుతాం కదా. సో అక్కడ నుంచి ఆ ఎండ్ నుంచి దుర్గం చెరువు మీదుగా అటు మనకి ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర రోడ్లకి కలుపుతుంది. సో ఇప్పుడు మనమైతే రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ హౌస్ గారి ఇంటి దగ్గర మనం రైట్ తీసుకొని రోడ్ నెంబర్ 45లోకి ఎంటర్ అయ్యి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దానికన్నా ముందు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇది ఆ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్కి అంటే రెండు ఒకటే ఫ్లైఓవర్ మ్యాక్సిమం. మిడిల్లో ఈ ఫ్లైఓవర్ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి యాక్చువల్ కేబుల్ బ్రిడ్జ్ అనేది, అంటే ఆ దుర్గం చెరువు మీద ఉన్న బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు మేము రోడ్ నెంబర్ 45 నుంచి ఎంటర్ అయ్యాము ఈ కేబుల్ బ్రిడ్జ్ మీదకి. వ్యూ అనేది చూడండి.
మనకు రైట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇన్నార్బిట్ మాల్. ఇన్నార్బిట్ మాల్ పక్కన రోడ్డు ఉంది కదా, ఇన్నార్బిట్ మాల్ పక్క నుంచి ఇది కొత్తగా వేసిన రోడ్ ఇది. ఇదే మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్కి హైటెక్ సిటీ నుంచి వెళ్తున్న రోడ్ ఇది. ఇదివరకు ఈ రోడ్ అంతా చాలా కిందకు ఉండేది. ఇప్పుడు దీన్ని చాలా ఎలివేషన్ లేపి పైకి లేపి మొత్తం ఒక రోడ్లో వేశారు. ఇక్కడ సేఫ్టీ, లెఫ్ట్ సైడ్లో సేఫ్టీ ప్లేట్స్ అయితే పెట్టారు, ఐరన్ ప్లేట్స్. ఏంటో ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ లేకుండా. అదిగో ఫ్లైఓవర్ మొత్తం మొక్కలు అంతా నాటి నీట్గా చేశారు, చాలా నీట్గా చేశారు. ఒక డైలీ విజిటర్స్ దీనికి కేవలం ఇది చూడడానికే వస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ చూడటానికే ఎక్కడి నుంచో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచో అందరూ వచ్చి ఈ ఫ్లైఓవర్ని చూడటానికే వస్తారనమాట. చుట్టూరు పార్క్, ఇది చాలా నీట్గా అందంగా చేశారు. దీనికి ఇది కరెక్ట్గా దుర్గం చెరువు అని ఒక చెరువు మీద, ఆ చెరువు పేరు దుర్గం చెరువు, కరెక్ట్గా ఆ చెరువు మీద ఉంటుంది అనమాట. అటు ఇటు ఆ చెరువుకి అటు ఇటు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్లైఓవర్ ఉంటుంది. అంటే ఏం లేదు, రోడ్ యాక్సెస్ ఈజీగా చేయడానికి ఈ కేబుల్ ఫ్లైఓవర్ వేశారు, ఈ కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వేశారు. రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే ఈ చెరువులో కూడా బోటింగ్ స్టార్ట్ చేశారు. అదిగో మీకు కనపడుతుంది కదా బోటింగ్, ఆ బోటింగ్ అవన్నీ స్టార్ట్ చేశారు. ఆ పార్కు, దుర్గం చెరువు పార్కు, బోటింగ్ ఎంత నీట్గా చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఎప్పటికప్పటికి ఇక్కడ పెట్టి, ఎక్కడ ఎవరో రోడ్డు మీద ఇట్లా నుంచొని ఫొటోస్ దిగకుండా మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అంతా సెక్యూరిటీగా ఉంటుంది, టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఫ్లైఓవర్ మీద అయితే. ఎందుకంటే రీసెంట్గా ఇంకొక ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి ఒక కారు అండ్ ఆ ఫ్లైఓవర్ మీద చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో ఈ ఫ్లైఓవర్ మీద కూడా అలాంటి ఏం జరగకుండా మొత్తం ఎక్కడికక్కడికి స్పీడ్ ర్యాంపులు మొత్తం A to Z వేశారు. మనం ఇప్పుడు చూసుకుంటే ఇది వ్యూ, ఇది దుర్గం చెరువు వ్యూ. అది ఇన్నర్బిట్ మాల్ బ్యాక్ సైడ్ వస్తుంది, మొత్తం బ్యాక్ సైడ్ ఇన్నర్బిట్ మాల్ బ్యాక్ సైడ్ అండి. అది అదంతా మాదాపూర్ కన్స్ట్రక్షన్స్ అన్నీ. ఈ ఫ్లైఓవర్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ నేను మీకోసం మళ్ళీ ఇంకొకసారి యూటర్న్ తీసుకొని ఆ సైడ్ నుంచి రైట్ సైడ్ వ్యూ చూద్దాం. సన్సెట్ కూడా చూడవచ్చు మీరు. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్ సైడ్లో మనం లెఫ్ట్ సైడ్లో వచ్చాం కదా, ఇప్పుడు మనం రైట్ సైడ్లో. సో ఈ రైట్ సైడ్లో వచ్చేసి చెట్లు అవన్నీ ఉన్నాయి, చాలా చల్లగా ఉంది. చాలా అంటే టైము మనకి 5:20 అయింది, అయినా సరే చాలా అంటే చాలా చలి పడుతుంది. గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో చాలా చలిగా ఉంది. -12 డిగ్రీస్ మైనస్ కాదు, 12 డిగ్రీస్లో ఉందంట టెంపరేచర్. సో అది అలా కంటిన్యూ అయితే స్నో కూడా పడే అవకాశాలు అండి ఒక 3 రోజులు. ఇది మన సన్సెట్ సీనరీ. ఇందాక మనం వచ్చింది లెఫ్ట్ సైడ్ వ్యూలో మీకు చూసారు కదా, ఐటీ అంతా హైదరాబాద్ హైటెక్ సిటీ ఐటీ ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ వ్యూలో వచ్చేసి దుర్గం చెరువు. ఇదంతా దుర్గం చెరువు ఇదంతా దుర్గం చెరువు ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఇదంతా. ఇదేమో నడవడానికి జనాలు, సందర్శకులు కానీ లేదంటే బై వాక్ ఈ ఫ్లైఓవర్ని క్రాస్ చేసే వాళ్ళకి అది బై వాక్, అది దాంట్లో నుంచి అందరూ వెళ్తూ ఉంటారు. అదేమో దుర్గం చెరువు రోడ్. ఈ వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. చాలా అంటే ఈ ఫ్లైఓవర్ కొత్తగా ఉంది, రోడ్డు నీట్గా ఉంది, ఎవరు తగ్గట్లేదు, అందరూ దూసుకొని పోతున్నారు. మనకు ఎదురుగా ఉన్నది ఐటీసీ కోహినూరు, హోటల్ ఐటీసీ.
నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, లేడీ డ్రైవర్స్తో పెట్టుకోకు. వాళ్ళతో పెట్టుకున్నావంటే మటాషే నువ్వు. వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళకి లేడీ డ్రైవింగ్ వాళ్ళకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ తర్వాత నువ్వు డ్రైవ్ చేయి. వాళ్ళు పక్కన వెళ్ళావంటే అంతే నీకు. వాళ్ళు కన్ఫ్యూజన్లో పడి నిన్ను కూడా కన్ఫ్యూజన్లో పడేస్తారు. నువ్వు కన్ఫ్యూజన్ అయిపోయి దాన్ని గుద్దేస్తావు. ఇది మాదాపూర్కి వెళ్ళే రోడ్డు. అక్కడ నుంచి ఇది మన ఇన్నర్బెట్ మాల్ ముందు నుంచి వెళ్తున్నాం మాదాపూర్ రోడ్డుకి. అక్కడ నుంచి వ్యూ ఇది. మాదాపూర్కి ఇన్నర్బెట్ మాల్ నుంచి ఒక ఈటో తీసుకొని లెఫ్ట్ తీసుకుని వెళ్తాం కదా, అక్కడ నుంచి వ్యూ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో దుర్గం చెరువు ఉంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ నుంచి అక్కడ పార్క్ చేసుకొని ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ చూద్దాము. అక్కడ నుంచి మనకి మంచి వ్యూ వస్తుంది.